అరే తమ్ముడు కావాలా చెల్లి కావాలా? వ్యాలంటైన్ డే స్పెషల్ కూడాను హాస్పిటల్ పాలండి. 4 days నుంచి రెగ్యులర్ గా ఇంజెక్షన్స్ వేస్తున్నారు నా వైఫ్ కి. ఈ రోజు కూడాను పొజిస్ట్రాన్ ఇంజెక్షన్, సర్వైకల్ ఆపరేషన్ అయిన తర్వాత ఆ ఇంజెక్షన్ వేస్తున్నారు ప్రతి 2 weeks కి. రెడ్ రోజ్ మెరుస్తుందండి. ఎవరెవరికి ఇచ్చుకున్నారో తెలియదు కానీ సిస్టమ్ బ్యాక్ సైడ్ ఏమో రెడ్ రోజ్ ఉంది. పొజిస్ట్రాన్ ఇంజెక్షన్ కోసం మా వైఫ్ కి అండ్ రెగ్యులర్ స్కానింగ్ కూడా ఈ రోజు ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. స్పెషల్ ఏంటి ఈ రోజు వీడియోకి చెప్తాను మీకు లాస్ట్ లో. ఫస్ట్ బేబీ కూడాను సి సెక్షన్ అయింది కాబట్టి ఈ బేబీ కూడా సి సెక్షన్ అవుతుంది. 37th వీక్ లోని సి సెక్షన్ ప్లాన్ చేస్తారు డెలివరీ. అంటే 37th అంటే ఏప్రిల్ 1st వీక్ లోని. యాక్చువల్లీ నేను 6.3 feet హైట్, ఈవిడ ఒక 6 feet హైట్. నా పాప ఏమో LKG అయినా 6th standard లాగా ఉంటది. అంటే మా ఫ్యామిలీలో అందరు కొంగలే. అలాంటిది మా ఆవిడకి ఇచ్చింది వ్యాలంటైన్ డే రోజు గిఫ్ట్ హోండా యాక్టివా. హాయ్ అందరికి, గుడ్ ఈవినింగ్. పడుకొని వీడియో తీస్తున్నాననేసి ఏమీ అనుకోవద్దు. మా వైఫ్ ప్రాబ్లం మీకు తెలిసిందే. 1 month బ్యాక్ నాకు స్పాండిలైటిస్ బ్యాక్ బోన్ లోనేసి ఉందనేసి నాకు చెప్పారు. సివియర్ బ్యాక్ పెయిన్ అండి. ఒక 2 days నుంచి ఎలాగ తీసుకొనడం, ఇంజక్షన్ వేయించడం రావడం జరుగుతుంది. బేబీ బోర్న్ మాకు డేట్ అండ్ టైమ్ డాక్టర్ డిక్లేర్ చేయమన్నారు. ఎందుకంటే ఫస్ట్ బేబీ కూడాను సి సెక్షన్ అయింది కాబట్టి ఈ బేబీ కూడా సి సెక్షన్ అవుతుంది. 37th వీక్ లోని సి సెక్షన్ ప్లాన్ చేస్తారు డెలివరీ. అంటే 37th అంటే ఏప్రిల్ 1st వీక్ లోని. సో డేట్ అండ్ ముహూర్తం మీరు ఏదైనా డిసైడ్ అయితే ఆ టైంకి మేము చేసేస్తాం అనేసి డాక్టర్ చెప్పడం నేను జరిగింది. బ్యాక్ టు బ్యాక్ లంగ్స్ ఏమంటారు మెచ్యూరిటీ కోసం 2 days ఇంజక్షన్ వేశారు. నిన్న కదా మొన్న వ్యాలంటైన్ డే రోజు. దేనికి ఇంజక్షన్ పడింది వ్యాలంటైన్ డేకి? లంగ్స్ కాదు, సర్వైకల్ స్టిచెస్ కి పడింది కదా. పేరేంటే ఇంజక్షన్ ది? ప్రొజెస్ట్రాన్ ఇంజక్షన్ అండ్ పవర్ బూస్టర్ ఒకటి ఉంది. నిన్న శనివారం కొంచెం లేజీగా ఉండి వెళ్ళిపోయాం. ఈ రోజు పొద్దున్న నుండి మొత్తం ఫ్లాట్, బ్యాక్ బోన్ పెయిన్ సివియర్. యాక్చువల్లీ నేను 6.3 feet హైట్, ఈవిడ ఒక 6 feet హైట్. నా పాప ఏమో LKG అయినా 6th standard లాగా ఉంటది. అంటే మా ఫ్యామిలీలో అందరు కొంగలే. అలాంటిది మా ఆవిడకి ఇచ్చింది వ్యాలంటైన్ డే రోజు గిఫ్ట్ హోండా యాక్టివా. ఆ ముగ్గురు పొడవుగా హోండా యాక్టివాలో కూర్చొని హాస్పిటల్కి వెళ్ళడం రావడం అయితే మా వెనపోసం మొత్తం నొప్పితో సస్తుంది. ఇప్పుడు అడ్జస్ట్ అవ్వట్లేదు. ఫ్యూచర్ లోని కార్ తీసుకుందామంటే 1 by 1 బ్యాక్ టు బ్యాక్ మాకు ట్రబుల్స్ కూడా వస్తున్నాయి. మాకు అర్థం కావట్లేదు. ఆఖరికి చూడండి మంచం మీద పడుకొని హ్యాండ్ ఎవరివన్ అనేసి వీడియో చేయడం అంత పొజిషన్కి వచ్చింది. అందరికి హాయ్ చెప్పు. బుబ్బిట్రా ఇప్పుడు చూడండి మా బుబ్బుడు. అరే తమ్ముడు కావాలా చెల్లి కావాలా? గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా. తమ్ముడు. మా పాపకి తమ్ముడు కావాలట. ఆల్రెడీ తన సిస్టర్ కదా, అమ్మాయి కదా, బాయ్ కావాలని తమ్ముడు అంటుంది. ఎనీవేస్ గాడ్ గ్రేస్ వ్యాలంటైన్ డే కూడాను అంత ప్రాపర్ గా మాది అవ్వలేదు. ఆల్ బికాజ్ ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్, నాకు సివియర్ బ్యాక్ పెయిన్ కంటిన్యూగా అవడం వల్ల డాక్టర్ దగ్గర వెళ్తే ఆ రోజు మాకు వచ్చిన న్యూస్ ఒకటే, మీకు 1st week of ఏప్రిల్ 37th వీక్ లో మీకు డెలివరీ ఇచ్చేస్తాం. మీరు పంతులు గారితో చెప్పి మంచి ముహూర్తం, డేట్, టైము, శుభలగ్నం చూపించుకొని రండి. మాక్సిమం ఎర్లీ మార్నింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ బిఫోర్ 11-11:30 వరకు ఉంటే నైట్ ఈవిడికి ఏమంటారు లిమ్కా విత్ అట్టుపల్లి ఇచ్చేసి ఎనీమియా చేసి, సెకండ్ రౌండ్ ఎనీమియా మార్నింగ్ చేసి, కడపంతా ఖాళీ చేసి మార్నింగ్ సి సెక్షన్ చేసేస్తాం. పాప బాబుకి కనేద్దాం. దాని తర్వాత ఒక 4 to 5 days ఈవిడికి హాస్పిటలైజ్ లో కంప్లీట్ యాంటీబయాటిక్స్ ఇచ్చేసి దాని తర్వాత ఇంటికి పంపించడమే. సో ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ లోని మాకు తెలిసింది ఏంటంటే మా ఇంట్లోని 4th మెంబర్ కంటెస్టెంట్ నెంబర్ 4 వస్తున్నాడు బిగ్ బాస్ లోని. ఏంటంటారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నాడు ఏప్రిల్ 1st వీక్ లో. చూడాలి. మేమైతే ఆల్రెడీ మాకు పాప ఉంది కాబట్టి ఒక అబ్బాయి ఉంటే బాగుంది. అంటే ఫస్ట్ టైం ఈ పాపే కోరుకున్నాను. నాకు పాపలో అమ్మాయి అంటే చాలా ఇష్టం. అంటే ఫస్ట్ టైం నేను అమ్మాయి కోరుకున్నాను, పాప పుట్టాలని. పాప పుట్టింది కానీ కోవిడ్ టైంలోని ప్రీ మెచ్యూర్ గా పుట్టింది, బాక్స్ లో వెళ్ళిపోయింది, నాన్న తిప్పలైంది ఆ టైంలో. ఇప్పుడు ఆల్రెడీ పాప ఉంది కదా, ఇంకో పాప ఎందుకు? ఇప్పుడు బుల్లెట్ బైక్ ఉంటే ఇంకో బుల్లెట్ కోరుకోం కదా, నెక్స్ట్ వర్షన్ కి వెళ్తాం కదా. ఇది కూడా అంటే పాప ఉంది, మళ్ళీ పాప ఎందుకు?
ఐ విష్ బాబు ఉంటే బాగును, అక్క ఉండి తమ్ముడు ఉంటే బాగుంటది కదా అనేసి మా కోరిక. నా పాప కూడాను తమ్ముడు కావాలా చెల్లి కావాలంటే తమ్ముడే వస్తుంది ఆ నోట్ల నుంచి. చూద్దాం ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ డిక్లేర్ అవుతుందో, తనకి పాప వస్తుందో బాబు వస్తుందో అనేసి. మీ వెల్ విషెస్ కూడా మాకు కంటిన్యూగా ఉండాలి. ఐ థింక్ మీరు వాలంటైన్ డే మాత్రం ఎరగదీశారు, ఎందుకంటే చాలా మంది లవ్ 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 మనీ మనీ మనీస్ ఇచ్చిన ఆన్సర్ కి చాలా బాగా వచ్చింది ఆ వీడియో. స్పైనల్ కార్డ్ సివియర్ గా పెయిన్ వస్తుందండి, టు బి ఫ్రాంక్. అంటే ఏమనుకోవద్దు, పడుకొని వీడియో తీస్తున్నాననేసి ఏమనుకోవద్దు. స్పైనల్ కార్డ్ చాలా సివియర్ పెయిన్ వస్తుంది. నాకు కూడాను ఒక 1-2 months నుంచి బాగాలేదు, కంటిన్యూ స్పైనల్ కార్డ్ పెయిన్. నేను మొన్న డాక్టర్ రెడ్డి మన ఆర్కే బీచ్ లోనే ఉన్న డాక్టర్ రెడ్డి దగ్గర టోటల్ బాడీ చెకప్ చేయించుకుంటే వాళ్ళు నాకు ఇచ్చిన డిక్లరేషన్ ఏంటి, మీకు ఏంటది స్పాన్లైటిస్ అయింది. ఫస్ట్ టైం బాగానే పలికానా ఇంకేదో జబ్బు పలికేసానా? స్పాన్లైటిస్ అయిందండి మా బ్యాక్ బోన్ కి. చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. అంటే ఏంట్లేదు స్పాన్లైటిస్ అంటే లెమన్ జ్యూస్ అరిగిపోవడం అనమాట. దానికి ఒక 30, 60, 90 ఇంజెక్షన్స్ ఉంటాయి. చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్. అది వెనపోసకి ఇవ్వాలి. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, సార్ ఇంజెక్షన్ ఇవ్వండి ఏమైనా ఇవ్వండి, కానీ ఇప్పుడైతే కాదు. బికాస్ నా వైఫ్ కి సి సెక్షన్ ఉంది. ఇక్కడ నన్ను చూసుకోవడానికి ఆదుకోవడానికి ఒక 100 మంది వరకు ఉన్నారు సార్ ఫ్యామిలీ మెంబర్స్. చాలా రిచ్ ఫ్యామిలీ మాది, చాలా మంది వచ్చారు సార్ ఫ్యామిలీ మెంబర్స్. అందుకే చాలా బిజీగా నాకు ఇప్పుడైతే ఇంజెక్షన్ ఇవ్వద్దు, సి సెక్షన్ అయ్యాక ఇంజెక్షన్ ఇవ్వండి అనేసి ఆయనకి చెప్తే ఓకే ఆయన వరకు ఆగారు. ఈవిడికి అయిపోయిన తర్వాత నా తంతాల స్టార్ట్ అవుతుంది. అండ్ లక్కీగా అదే టైంలోని మన పాపకి ఎక్కడున్నావు రారు ఒకసారి స్క్రీన్లో. ఓయ్ టమాటా దా. ఈ టమాటాకి వచ్చే నెల 3వ వారం నుండి ఎగ్జామినేషన్ అనమాట. యూపీఎస్సీ కలెక్టర్ అవ్వడానికి ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్తుంది అనమాట. ఈ ఏజ్లోనే యూపీఎస్సీకి వెళ్ళిపోతుంది. సో ఈవిడ అయిన తర్వాత మాకు ఫస్ట్ కంటెస్టెంట్ ఈవిడికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ మేడం గారికి సి సెక్షన్, వీళ్ళిద్దరు లేడీస్ ది ఇంటికి అయిన తర్వాత నాకేమో వెనపోసలోని ఇంజెక్షన్. ఓరినాయినో జబ్బులు చెప్పడానికి ఒక కంప్లీట్ వీడియో తీయాలి తెలుసా. మా ఇంట్లో ఎంత హెల్త్ ప్రాబ్లమో, ఎంత సివియర్ గా ఫైనాన్షియల్ గా ఏవో తంతాలు ఉన్నాయి, మొత్తం అంతా చేయడానికి ఒక వీడియో తీయాలన్నమాట. చూడు ఆ వీడియో 1,000,000 likes వస్తాయి చూడు. ఎందుకంటే అందరి జీవితాలు అలాగే ఏడిచినట్టుంది. నాకు వీడియో తీసినంత వరకు నాకు తెలియదు ఇంతమంది మాకు అంతే. ఒరి నాయనగా జీవితంలోని కష్టాలంటే మరి ఇంత కష్టాలా? నాదే బాబు లాంటిది అనుకుంటే నాకంటే భయంకరంగా కామెంట్స్ రూపంగా ఒకసారి మీ కామెంట్స్ చూడండి. నా బాధని చెప్పుకుంటున్నాను, బాబా భార్యకి ఎలా అయిపోయింది నాకు ఎలా అయిపోయింది అంటే నాకంటే భయంకరంగా ఉన్నారు కామెంట్స్. అయినా సర్వే జన సుఖనా భవంతు, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకునే నేను ప్రతిదీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఏ అప్డేట్ మిస్ అవ్వను. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తొందరలో వస్తుందండి. అందరికీ గుడ్ న్యూస్ ఇదే, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తొందరలో వస్తుంది. సేమ్ పాతలాగే మరి భారీ సెటప్ తోటి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పలేను, కానీ నేను చెప్తా నాకు అనుకూలం టైంలో నాకు అనుకూలం సెటప్తో పడుకున్నా కూడాను, లేకపోతే దీంట్లో కూర్చొని కూడా చెప్పేస్తా. ఓకేనా? మీరు బాగుంటే నేను బాగుంటాను. ఓకే, అందరికీ హ్యాపీ సండే. అండ్ ఒకటే స్వామి ఏమనుకోవద్దు, జీవితాంతకాలం తినడానికి మీ పుట్టాం కాబట్టి ఈ కొన్ని రోజులు చికెన్లు గుడ్లు నుంచి దూరంగా ఉండండి. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, ఏదో ఫ్లూ వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అది నాకు మంచం మీద అది ఎలా పడుకొని వీడియో తీస్తే తెలుస్తుంది. ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి కొన్ని రోజులు ఈ బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఏ ఫ్లూ అది బర్డ్ ఫ్లూ, చిలక గోరింట చిలక, బర్డ్ ఫ్లూ వ్యాధితోటి మీకు మీ ఫ్యామిలీకి కాపాడుకోవడానికి కొన్ని రోజులు నోటికి తాళం వేయండి. శుభ్రంగా పనీర్ కూర, ఆ పాల్లో ఆ బటర్ పనీర్ మసాలా తెప్పించుకొని తినండి. ఈ చికెన్లు గుడ్లు గోల్లో ఉండద్దు, మంచిగా హెల్తీ ఫుడ్ తినండి. ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. I love you. I love you. I love you. Take care. Bye bye. No bye చెప్పు. Bye. Bye bye. I love you. I love you too అందరికీ.